నటించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. అమ్మో 7 గంటలైంది. నా సీరియల్ వచ్చే టైం అయింది. అమ్మా నన్ను స్నానం చేపిస్తూ మధ్యలో వదిలేసి వచ్చావేంటమ్మా? నాకు సీరియల్ వచ్చే టైం అయిందిరా. ముందు నాకు పూర్తిగా స్నానం చేపియమ్మా. మీ నాన్న చేస్తాడు పో. నాన్న పంజాగుట్ట ఆఫీస్ లో ఉన్నాడమ్మా. అక్కడ పో, అక్కడ చేస్తాడు పో. ఇబ్బందులు డిస్టర్బ్ చేయకున్నాను. ఇప్పుడున్న పవిత్రత నిరూపించుకోవడానికి నా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. నా రాగిణికి ఎన్ని కష్టాలు, ప్రపంచంలో లేని కష్టాలని నా రాగిణికి ఏ ఉన్నాయి అదేంటో. అమ్మ కళ్ళు మండుతున్నాయమ్మా, స్నానం చేపించమ్మా. ఇక్కడ రాగిణి కష్టాలు చూసి నాకు గుండె మండుతుందిరా. అది సీరియల్లో అమ్మా. సీరియల్ అయితే బొమ్మలు ఏమైనా వస్తున్నారా, మనుషులుగా వస్తున్నారు? సీరియల్ అని సిల్లిగా చూడకరా, సీరియస్ గా చూడు. వాళ్ళ కష్టాలు అంటే తెలుస్తాయి నీకు. ప్లీజ్ అమ్మా. పోరాటు. నా రాగిణి ఏడుపు కంటే నీ గొప్ప ఏడుపు ఏం కాదులే, పోరాటు. ఈ రోజు కూడా నీ స్నానం మధ్యలో వదిలేసింది అది. మెంటల్ దానా, ఆడికి సబ్బు రాసి నువ్వు సీరియల్ చూస్తూ కూర్చున్నావా? నువ్వు సీరియల్ పిచ్చిలో నీకు మొగుడున్నాడు, ఒక కొడుకున్నాడని మర్చిపోయావంటే నువ్వు. చూడు, నాకు మొగుడైనా కొడుకైనా సీరియల్ తర్వాతే. నాకు మొగుడు కొడుకు రాకముందు నా జీవితంలో సీరియల్ వచ్చింది. తొక్కలో మొగుడు ఈ రోజు ఉంటాడు, రేపు పోతాడు. కానీ నా సీరియల్ నాకు జీవితాంతం ఉంటది. నాకు అది గుర్తు పెట్టుకో. పెద్ద కుడింగిలా మాట్లాడుతున్నావు. లోపల చూసుకోవడం బెటర్ దా. కొద్దిగా టాయిలెట్ కి వెళ్ళొస్తానే. నా సీరియల్ అయిపోయిన తర్వాత వెళ్దులే. వాటర్ ఎక్కువ తాగానే, కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అర్థం చేసుకో. నా సీరియల్ టైంలో వాటర్ ఎక్కువ తాగమని ఎవరు చెప్పాడు నీకు? మూసుకొని నిలబడు. ఎందుకు అటు ఇటు కదులుతున్నావు? నువ్వు అటు ఇటు కదులుతుంటే సిగ్నల్ రావట్లేదు ఇక్కడ. చక్కగా నిలబడి సావు. నిలబడతా. ఇదిగో ఆడొస్తుంది. ఆడైపోయే లోపు లోపలికి వెళ్ళి తొందరగా వచ్చాయి. లేదనుకో నేను లోపలికి వస్తా. వద్దులే, నేనే వస్తా. హలో, హాయ్ కుమార్, ఎప్పుడొచ్చా ఆఫీస్ నుంచి? నేను ఎప్పుడు వచ్చానన్నది పక్కన పెట్టరా. నువ్వేంట్రా వీపుకి టీవీ కట్టుకొని తిరుగుతున్నావు? ఏం చేయమంటావు కుమార్? దాని మెడలో నేను తాళి కడితే అది నా వీపుకు టీవీ కట్టింది. ఈ పిల్లలు సీరియల్స్ కి ఇచ్చిన విలువ భర్తలకి ఇవ్వట్లేదు. అంత మన కర్మ. కరెంట్ పోయింది. సీరియల్ టైంలోనే కరెంట్ తీస్తాను. మీ చేతులు పడుకోను, మీ కాళ్ళు పడుకోను. అప్పుడే కరెంట్ ఎందుకు తీస్తారా మీరు? ముందే రాగిని దాని మొగుడు తిండి పెట్టుకొని చంపడానికి వెళ్ళాడు. మీ చేతులు పడుకోను. చూపించాలి. అమ్మయ్య, మధ్యలో మూర్తి వచ్చాడు కాబట్టి నా రాగినికి ఏం కాలేదు. సమయానికి నెట్ వచ్చింది కాబట్టి నేను బతికిపోయాను. ఒకసారి రాగిని పిచ్చిదానా, నీ మొగుడు మంచోడు కాదే. వాడిని వదిలేవేనికి దండం పెడతాను. కావాలంటే నా మొగుడిని ఇస్తాను, నా మొగుడిని చేసుకోవే. రాగిని చేపట్టే టైంలోనే సీరియల్ అయిపోయింది. రోజు రోజుకి శాడిస్ట్ లా తయారవుతున్నావంటే మొగుడిని ఇచ్చేస్తాను అంటున్నావంటే నువ్వు. నా రాగిని కోసం ప్రాణాలు ఇచ్చేస్తాను. బోడి మొగుడిని ఇవ్వలేనా? సీరియల్ చేసే వాళ్ళందరూ బాగానే ఉన్నారు, సీరియల్ చూసే వాళ్ళే నీలా తయారవుతున్నారే. పద భోజనానికి. తన కర్మ. నేను తినను, నేను అన్నం తినను. నా రాగిని కష్టాలు పోయేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోని చెప్పి నేను దేవుడికి మొట్టేశాను. మెంటల్ దానా, 2 తెలుగు రాష్ట్రాల కష్టాలు పోతాయేమో గానీ నీ రాగిని కష్టాలు పోవే. ఎందుకు పో? పంటలు పచ్చగా ఉండాలంటే నీళ్లు ఉండాలి, సీరియల్ పచ్చగా ఉండాలంటే సీరియల్ కష్టాలు ఉండాలి. నాకు అంతా తెలియదు. నా రాగిని కష్టాలు పోయేతారు. నేను ఏం తినను, నేను తాగను. 4 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదే. నా రాగిని కష్టాలు పోయేంత వరకు నేను ముద్ద కాదు కదా, ఒక మెతుకు కూడా ముట్టుకోను. ముట్టుకోను. దిగిరా దివి నుంచి భూమికి దిగిరా, దిగిరా దివి నుంచి భూమికి దిగిరా. రామ హరే శ్రీరామ హరే. ఏం చేస్తున్నావే నువ్వు? ఏమండి వచ్చారా? కొద్దిగా నాలుక మీద నాకు కర్పూరాన్ని వెలిగించరా.
నా రాగిని కష్టాలు పోవాలంటే ఇవన్నీ చేయాలండి నేను వెలిగించండి. ఇవన్నీ ఛీ! అసలు ఈ రాగిన కష్టాలే లేవే. వాళ్ళు షూటింగ్ లో దొబ్బు తింటారే, వాళ్ళ పక్కన అసిస్టెంట్లు కూడా 4 డబ్బాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారే. అవి నాకేం కనబట్ల, నాకు ఈ రాగిని కష్టాలు కనబడుతున్నాయి. అమ్మో, ఇది చచ్చిపోయేలా ఉంది. హలో డాక్టర్, ఒకసారి మా ఇంటికి రండి. Yes, చెప్పండి. డాక్టర్ గారు చూడండి, 4 రోజులు బట్టి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదండి. అవునా? ఎందుకు నువ్వు అన్నం తినలేదు? ఎవతో రాగిన కష్టాలు పోవాలని తిన్న మానేసింది. మీరు చెప్తుంది సీరియల్లో వచ్చే రాగిని గురించి. ఆ రాగిన గురించే. తోటి మహిళ. సాటి మహిళ. నువ్వు వైద్యం చేయడానికి వచ్చావా, ఓవర్ యాక్షన్ చేయడానికి వచ్చావే? దేనికి పిలిచాను? నువ్వేం చేస్తున్నావే? ఎల్లు ముందు నువ్వు. తోటి మహిళ. సాటి మహిళ. మన రాగిని కష్టాలు పోయే వరకు నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకమ్మా. ముట్టుకోకు. ఎల్లు నువ్వు. దీనికి ఒకటే పరిష్కారం. హలో, ఈవెంట్ మేనేజర్, సీరియల్ ఆర్టిస్ట్ రాగిని గారు కావాలండి. 10,000 పర్లేదండి, నేను ఇచ్చుకుంటాను. అర్జెంట్ గా తీసుకుంటాను ప్లీజ్. రండి మేడం. ఏంటి విషయం? మీ కష్టాలు పోవాలని 4 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదండి. మీకు ఏ కష్టాలు లేవని మీ నోటితో ఒక్క మాట చెప్పండి అమ్మా. దానికి ప్రాంప్టింగ్ ఎవరైనా చెప్తారా? నా డైలాగ్స్ నేనే చెప్పాలా? ఓకే ఓకే, నా డైలాగ్స్ నేనే చెప్తాను. సీరియల్ ఆర్టిస్ట్ రాగిని వచ్చిందే. రాగిని వచ్చింది. రాగిని, రాగిని. ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగానే ఉన్నానమ్మా. చూసారండి, ఇంత కష్టాన్ని కడుపులో దాచుకొని నేను బానే ఉన్నా అని చెప్తుంది. అదండి మా ఆడవాళ్ళ గొప్పతనం. నాకేం కష్టాలు లేవమ్మా, నేను బాగానే ఉన్నాగా. కొట్టేస్తానేమనుకుంటున్నావు నిన్ను? రోజు నేను టీవీలో చూడట్లేదా నీ కష్టాలు? అది యాక్టింగ్ అమ్మా, అది క్యారెక్టర్. నువ్వు అంత అమాయకంగా ఉన్నావు కాబట్టి నీ అత్త నిన్ను కాపీలో విషం పెట్టాలని చూస్తుంది. నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావు కాబట్టి మీ ఆడపడుచు మెట్ల మీద నూనె పోసి చెప్పాలని చూస్తుంది. నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావు కాబట్టి నీ మొగుడు పడుకునేప్పుడు దిండి పెట్టి చెప్పాలని చూస్తున్నాడు. మీ ఆవిడేంటయ్యా ఇలా ఉంది? మా ఆవిడే కాదు, మిమ్మల్ని చూసిన ప్రతి ఆవిడలు ఇలాగే ఉన్నారు. సరే నేను వెళ్తానండి. ఎక్కడికి వెళ్తావు నువ్వు? మా ఇంటికండి. అసలు ఆ ఇంటికి వెళ్ళక ఫస్ట్. ఆ ఇంటికి ఆ సుడిగుండంలో వెళ్ళకే నువ్వు. నా ఇల్లు అంటే నా సొంత మొగుడు నా ఇంటికి వెళ్తానండి. ఇంకో మొగుడు చేసుకున్నావా నువ్వు? ఏం చేస్తున్నావే నువ్వు? ఏమైందే నీకు? ఒక మొగుడు కాకుండా ఇంకోటి ఎక్కడ? ఇప్పటికే కష్టాలు ఒకటి ఇద్దరు చేసుకొని ఏం చేస్తున్నావే నువ్వు? ఏ ఇంట్లో ఏ మొగుడు దగ్గర నా ఇంట్లో ఉండు నువ్వు? అనవసరంగా 10,000 కక్కుతు పడుకున్నా. నీ ఇంట్లో ఉండడం ఏంటి మా? నాకు షూటింగ్ దాన్ని వదిలేవే. నిన్నైనా వదులుతాను కానీ నా రాగిని మాత్రం వదులు. నువ్వు రామా. అది కాదమ్మా. మీరైనా చెప్పండి, నాకు షూటింగ్ టైం అవుతుందండి. నీ కష్టాలు ఎప్పుడు పోయాయని అది నమ్ముతుందో అప్పుడే నేను బయటకు వదులుతుంది. ఎప్పుడు నమ్ముతుందండి? 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చమ్మా. సంవత్సరాలు పడుతుందా? మీరు చేసిన సీరియల్ 5 సంవత్సరాలు పట్టి మేము చూడలేదా? ఏమండి, నాకు షూటింగ్ టైం అవుతుంది, నన్ను వదిలేయండి. ఏమండి? ఆడదే ఆధారం, ఆమె ఓంకారం. నాగబాబు సార్. బాగుంది. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. రోజా గారు. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం.